హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు మ్యారేజ్కి ఖమ్మం వెళ్ళామండి. కాకినాడ నుంచి ఖమ్మం వెళ్ళాము. యాక్చువల్గా మ్యారేజ్ వచ్చి December 6th. మేము 4th మార్నింగ్ వెళ్ళామండి. వెళ్ళాక భోజనాలు అయ్యాక నల్లబూసలు గుచ్చడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ పెద్దవాళ్ళు గుచ్చారు, కన్నమ్మ వాళ్ళు. లాస్ట్లో మేము గుచ్చామండి. ఫస్ట్ టైం నల్లబూసలు గుచ్చడము. ఎన్ని బంగారపు నగలు వేసినా నల్లబూసలు కంపల్సరీ పెళ్లి కూతురు కడతారు కదా, అది మన సాంప్రదాయము. పెళ్లి కొడుకు చూడకుండా డోర్ వేసి గుచ్చాము. నెక్స్ట్ ఏమో ఈవినింగ్ హల్దీ మెహందీ పెట్టించుకున్నాము. చాలా బాగా అందరూ 2 చేతులకి బాగా పెట్టించుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పెళ్లి కొడుకుని చేయడం, ఆడపడుచులు పెళ్లి కొడుకుని చేసామండి. పెళ్లి బొట్టు నేనే పెట్టాను పెళ్లి కొడుక్కి. చాలా టెన్షన్ అనిపించింది కానీ బాగానే వచ్చింది. పారాని అది కూడా పెట్టాము, కాళ్ళకి పారాని అది కూడా పెట్టాము. నెక్స్ట్ తోటపల్లి కొడుకు కూడా అన్నీ పెట్టాము. వీడికి ఎన్ని డౌట్లు వచ్చాయి, ఎందుకు నాకు ఇవన్నీ పెడుతున్నారు, నా స్కూల్లో అలౌ చేస్తారా, అబ్బాయి కదా ఎందుకు పెడతారని బోల్ జోక్స్ వేసాడు అసలు. తర్వాత స్నాతకం అది స్టార్ట్ అయింది, పూజ అది అయిపోయింది. దాని తర్వాత ఆడపడుచుల చేత హారతి ఇప్పించారు. పాపం మా తమ్ముడు అన్ని చోట్ల కూడా మాకు డబ్బులు బాగానే ఇచ్చాడు. తప్పదు కదండి, ఇవ్వాలి కదా, ఇప్పుడే కదా మనం తీసుకునేది. నెక్స్ట్ ఏమో కాశీ యాత్రకి వెళ్ళడము. తర్వాత ఉపనయనంలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేశారు. ఆ అంబ్రిల్లాని, ఆ కర్రని కూడా బాగా డెకరేట్ చేశారు. పిల్లలైతే అందరూ లకలకలకని ఆడుకున్నారు. తర్వాత వాడి భిక్షలో బియ్యము, చిల్లర డబ్బులు అన్నీ వేయించారు. తర్వాత కాశీకి పంపించారనమాట. మేనమామ చేత బెల్లం ముక్క పెట్టించి కాశీ యాత్ర విరమించుకో బాబు, చక్కటి వధువునిచ్చి వివాహం చేసి గృహస్థాశ్రం పొందేలా చేస్తాము అని మామయ్య చేత చెప్పించారు. చాలా అందరూ నా తెలంగాణ సైడ్ ఉండవు కదండి, అందరూ ఇంట్రెస్ట్గా చూశారు. గడ్డం దగ్గర బెల్లం ముక్క పెట్టించారు. చక్కటి పిల్లనిచ్చి పెళ్లి చేయిస్తాం బాబు అని మేనమామ చేత చెప్పించారు. పంతులు గారు అయితే ఎన్ని జోక్స్ వేశారో భలే. ఇప్పుడు పంతులు కూడా భలేగా మనకి ఇంట్రెస్ట్గా అర్థమయ్యేలా చెప్తున్నారు. చిన్న బెల్లం ముక్క నోట్లో పెట్టించి తినిపించారు. ఈసారి అమ్మాయి కొట్టినా తిట్టినా మీదే బాధ్యత అని చెప్పు మీ మావయ్యకి అని పంతులు గారు సరదాగా ఆట పట్టించారు. నా శారీ అబ్జర్వ్ చేశారా, కతాన్ సిల్క్లో కట్టారండి. లాస్ట్ టైం మన షాప్లో వీడియో చేశాను కదా, శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచి వైలెట్ కలర్కి ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. శారీ కడితే చాలా బాగుంది, లుక్ చాలా నీట్గా ఉంది. మీకు నచ్చిందో, ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. పెట్టే వచ్చింది కానీ లుక్ చాలా బాగుంది. అయిపోయింది స్నాతకం అది అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏమో నా రోజు నైట్ భోజనాలు అయిపోయాక హౌసీ ఆడాము. నాకైతే ₹1 కూడా రాలేదండి, మొత్తం డబ్బులన్నీ పోయాయి. మా ఓడైతే పెద్ద గొంతుకు వేసుకుని కాయిన్స్ తీస్తే అందరికీ నెంబర్లు చెప్తా ఉన్నారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్, చుట్టాలు అందరము నైట్ వరకు ఆడుతూనే ఉన్నాము. అందరూ తిట్టారు, ఇంక పడుకోండి రేపు పెళ్ళి ఉంది కదా అని. కానీ అలా ఆడుతూనే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ పెళ్ళి. పిల్లలందరూ అయితే ఎంత బాగా రెడీ అయ్యారో, పాప చూడండి ఎంత బాగా రెడీ అయిందో. భలే ఇంట్రెస్ట్గా అనిపించింది. రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. తర్వాత పెళ్లి కొడుకుని రెడీ చేసి తీసుకొచ్చారు. వీడియోస్ అయితే అంత బాగా తీయలేదు క్లియర్గా. నెక్స్ట్ తలంబ్రాలు. మా పెళ్ళిలో నా ఫేవరెట్ తలంబ్రాలండి. మీ ఫేవరెట్ ఏంటి? చక్కగా అందరూ ఆట పట్టించాము. పెళ్లి కూతురు వైపు వాళ్ళు తన్ని పట్టుకున్నారు, పెళ్లి కొడుకు వైపు వాళ్ళు మేము వచ్చి వాళ్ళని లాగితే వెనక్కి లాగాము. బాగా సరదాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. అందరం కూడా స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళ తలంబ్రాలు చూస్తూ ఎంజాయ్ చేసాము. ఆటోమేటిక్గా రెడీ అయితే ఫొటోస్ తీయడం కామనే కదండి. చాలా పిక్స్ దిగాం కజిన్స్ అందరూ. ఫ్యామిలీ పిక్స్ కూడా చాలా దిగాం. లాస్ట్లో అరుంధతి నక్షత్రం చూడటం, మా వాడైతే అది చూపిస్తుంటే అందరూ జోకులు, ఏంటి రాజశేఖర్ రెడ్డి పెట్టినట్టు స్టిల్ ఇస్తున్నావు అని చెప్పారు. అరుంధతి నక్షత్రం కనిపించినా కనిపించకపోయినా మనం చూపిస్తాం కదండి. ఆ నెక్స్ట్ డే ఖమ్మంలో రిసెప్షన్ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలందరూ బ్యాక్ కూర్చొని సరదాగా పాటలు పాడుతూ డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేసామండి. మా వాడు చూసారా ఇలా డ్యాన్స్ చేశాడు. నెక్స్ట్ డే రిసెప్షన్ చేశారు. అందరం కూడా మళ్ళీ పుష్ప 2 మూవీకి వెళ్ళాము. 27 మెంబర్స్ వెళ్ళాము. చాలా బాగా జరిగింది ట్రిప్పు. నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం ఇలా డెకరేట్ చేసాం. ఎలా ఉంది కామెంట్. ఫైనల్లీ లుక్ బాగా వచ్చింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. సత్యనారాయణ వ్రతము. పిల్లలైతే అందరూ మిస్ అయ్యారు, ఎవరికి ఊరు వెళ్ళాలని లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము.
తప్పదు కదా! రిటర్న్‌లో నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. వచ్చాక బాగా కూల్ చేసిందండి. అందువల్ల వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.